బట్ ఈవేళ తుది డెసిషన్ ప్రకటించేశారు, క్లీన్ చిట్ ఇచ్చారు. సో ఏం చెప్తారు? సో యాజ్ ఎక్స్పెక్టెడే, అంటే స్పీకర్ ఏదో వీళ్ళ మీద వేటేస్తాడు, స్పీకర్ వ్యవస్థ పార్టీలకు అతీతంగా ఉంటుంది అంటే పార్టీల ప్రెషర్కి అతీతంగా ఉంటుందని మనం ఎక్స్పెక్ట్ చేయలేం. కాంగ్రెస్ పార్టీ అధికారులు ఉంటే కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా స్పీకర్ వివరిస్తాడు. బీఆర్ఎస్లో ఉన్నప్పుడు పోచారం శ్రీనివాస్ రెడ్డి బీఆర్ఎస్కి అనుకూలంగా వివరించాడు. అందరూ ఒకటేసారి ఫిరాయించలేదు. అప్పుడు అందరూ ఒకటేసారి కాకుండా వేరువేరు సమయంలో వాళ్ళు పార్టీ మారితే వాళ్ళందరినీ తీసుకొచ్చి కాంగ్రెస్ శాసనసభ పక్షం, జాతీయ పార్టీ శాసనసభ పక్షాన్ని తీసుకొచ్చి బీఆర్ఎస్ శాసనసభ పక్షంలో విలీనం చేశాడు. అది ఎంతమేర కరెక్టో చూడాలి. అంతకుముందున్న మధుసూనాచారి అంతే. సో ఇప్పుడున్న స్పీకర్ కూడా యాజ్ ఎక్స్పెక్టెడ్ అదే నిర్ణయం వెలువరించారు. అయితే ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే స్పీకర్ నిర్ణయం ఫైనల్ కాదు. అల్టిమేట్గా దీన్ని ఇప్పుడు హైకోర్టుకు వెళ్తారు. బీఆర్ఎస్ దీన్ని చూపించి ఇగో 5 ఎమ్మెల్యేల మీద మేము ఆధారాలు సమర్పించాం, కానీ స్పీకర్ దాన్ని తిరస్కరించారని చెప్తారు. సో హైకోర్టుకు వెళ్తే హైకోర్టులో కూడా ఫైనల్ కాదు, మళ్ళీ సుప్రీంకోర్టు దాకా పోవాలి. అయితే ఒక అడ్వాంటేజ్ బీఆర్ఎస్కు ఉన్నది ఏంటంటే ఇంకా 3 సంవత్సరాల టర్మ్ ఉంది. హైకోర్టు సుప్రీంకోర్టులో జనరల్గా ఇటువంటి కేసు వచ్చినప్పుడు ఆల్రెడీ స్పీకర్ డిసిజన్ ఒకటి తీసుకున్నారు కదా, ప్రిలిమినరీ కాదు కదా. మేబీ హైకోర్టు ఒక 2-3 నెలల్లో దీని మీద నిర్ణయం తీసుకుంటే ఎవరికి అనుకూలంగా వచ్చినా, బీఆర్ఎస్కి అనుకూలంగా వస్తే ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టు పోతారు, ఎమ్మెల్యేలకు అనుకూలంగా వస్తే బీఆర్ఎస్ సుప్రీంకోర్టు పోతుంది. ఫైనల్గా ఇది తెలియదు సుప్రీంకోర్టులో. కాకపోతే ఇంతకుముందు ఏం జరిగేది, సురేష్ రెడ్డి హయాంలో లేకపోతే మధుసూనాచార్య హయాంలో, పోచారం శ్రీనివాస్ రెడ్డి హయాంలో వాళ్ళ సభ టర్మ్ అయ్యేంత వరకు కూడా వాళ్ళు ఏం తెలిసేవాళ్ళు కాదు. ఇప్పుడు సుప్రీంకోర్టు ఒత్తిడితో సుప్రీంకోర్టు ఏం చెప్పింది, 3 నెలల్లోపు నిర్ణయం తీసుకోవాలని గతంలో చీఫ్ జస్టిస్గా పనిచేసిన బిఆర్ గవాయ్ ఏదైతే ఆయన తీర్పు ఇచ్చారో ఆ తీర్పు వల్ల ఇప్పుడు గడ్డం ప్రసాద్ కుమార్ ఇప్పటి స్పీకర్ ఇంత త్వరగా తీర్పుని ఇవ్వాల్సి వచ్చింది. త్వరగా ఎందుకంటే అంటే October 30th అయినా ఆయన ఇవ్వలేదు. ఇవ్వకపోతే మళ్ళీ November 17న విచారణకు వచ్చింది సుప్రీంకోర్టులో. కంటెంప్ట్ పిటిషన్ బీఆర్ఎస్ దాఖలు చేసింది. కోర్టు ధిక్కరణ పిటిషన్. కోర్టు చెప్పినా సరే 3 నెలల్లో తీర్పు ఇవ్వలేదు, ఇంకా టైం అడుగుతున్నారని చెప్పేసరికి సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. చీఫ్ జస్టిస్ ఏమన్నారంటే November 17వ తేదీన న్యూ ఇయర్ మీరు ఎక్కడ గడపాలనుకుంటున్నారు, జైల్లో గడపాలనుకుంటున్నారా లేదా తీర్పిస్తారా? అండ్ ఒక స్పీకర్కు సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఈ విషయంలో స్పీకర్కు ఇమ్యూనిటీ లేదు. ఇమ్యూనిటీ అంటే స్పీకర్ లేకపోతే శాసనసభ వ్యవహారాలకు సంబంధించి శాసనసభలో ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ మాట్లాడే మాటల్ని కోర్టు కూడా ఏం తప్పుపట్టలేదు. అయితే ఈ ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలోకి వచ్చేసరికి స్పీకర్కు ఎటువంటి రాజ్యాంగ రక్షణ లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. గతంలో మణిపూర్ కేసులో ఇట్లాగే సుప్రీంకోర్టు డైరెక్షన్ను ఫాలో కాకపోతే 2 సార్లు చెప్పినా సరే మణిపూర్ స్పీకర్ ఫాలో కాకపోతే ఆయన్ని కోర్టుకు సమన్ చేసింది. కోర్టుకు రాకపోతే కేంద్ర హోంశాఖకు చెప్పి కోర్టుకు పిలిపిస్తే కోర్టులో ఆయన క్షమాపణ చెప్పారు, లేకపోతే జైలు శిక్ష విధిస్తామన్నారు. సో ఇండైరెక్ట్గా ఆ కేసును గుర్తు చేస్తూ సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే స్పీకర్ మీరు ఎక్కడ గడపాలనుకుంటున్నారు, మేము చెప్పినా సరే 3 నెలల్లో తీర్పు ఇవ్వలేదా, ఇంకా ఎందుకు ఆలస్యం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేసి అప్పుడు November 17వ తేదీన నెల రోజుల్లోపు కంటెంప్ట్ నోటీస్ ఇచ్చింది. కోర్టు ధిక్కరణ నోటీసు స్పీకర్కి ఇచ్చింది. సో ఇవాళకి ఎగ్జాక్ట్గా November 17వ తేదీ నుంచి 1 month 4 weeks లోపల రిటర్న్ స్పీకర్ రిప్లై ఇవ్వాలి సుప్రీంకోర్టుకు. 4 వారాల్లోపు సుప్రీంకోర్టుకు స్పీకర్ రిప్లై ఇవ్వాలి. కోర్టు ధిక్కరణ నేరంకి మీరు పాల్పడ్డారు. బీఆర్ఎస్ ఏదైతే చెప్పిందో 3 నెలలలోపు నిర్ణయం తీసుకోమన్నా 3 నెలల్లోపు నిర్ణయం తీసుకోలేదు. మేము పదే చెప్పాం 3 monthsలో నిర్ణయం తీసుకోమని, కానీ తీసుకోలేదు. కాబట్టి ఎందుకు మీ మీద యాక్షన్ తీసుకోకూడదో చెప్పాలి, మీరు న్యూ ఇయర్ ఎక్కడ గడపాలనుకుంటున్నారంటూ సుప్రీంకోర్టు వార్నింగ్ ఇచ్చింది. సో 1 month గడువు ఇవాళతో అయిపోతుంది, December 17th. అందుకని ఇవాళ ఒక 5 ఎమ్మెల్యేలకు సంబంధించిన జడ్జిమెంట్ ఇవ్వబోతున్నారు. ఇంకొక 3 ఎమ్మెల్యేల జడ్జిమెంట్ రేపు ఇస్తారని చెప్తున్నారు. సో ఈ 5 ఎమ్మెల్యేలకు సంబంధించిన జడ్జిమెంట్ తీర్పు కాపీ నాకు అందలేదు, కానీ ఎందుకంటే అక్కడ మీడియాను అలౌ చేయలేదు స్పీకరు. బట్ అది కాసేపట్లో అధికారిక ప్రకటన కాపీ వస్తారు. బట్